Thank you.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుంటుంది. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, ఆమె పాదం పొందవస్తుంది. మహాశ్చర్య కార్యములు చేయదగిన దేవుడు మీరు ఒక్కరు. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ యొక్క చిన్న పరిచయను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము ఆఖరి భాగము. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చాలా స్పష్టంగా ఉందండి ఇక్కడ చూడండి. ఒక మనుషుని సంగతులు 11వ వచనంలోనే అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చాలామంది ఏం చెప్తారు, దేవుడే మాతో మాట్లాడాడు. అంతగా మాట్లాడతాడా? పాపులము, దౌర్భాగ్యులము, ఎన్నిక లేని వారు, అయోగ్యులను, అపవిత్రుల వంటి మనతో దేవుడు మాట్లాడటం ఏంటి? వాక్యం మాట్లాడాలి, వాక్యం హెచ్చరించాలి, వాక్యం గద్దించాలి, వాక్యం బుద్ధి చెప్పాలి. దేవుడు నీతో మాట్లాడాడు. దర్శనం అబద్ధ దర్శనం, అబద్ధ బౌద్ధకుల దర్శనం. జాగ్రత్త సుమా. అంతగా దేవుడు మాట్లాడితే డాష్ లోకము ఉంది, మోసపూరితమైనటువంటి మాటలు. ఎవరిని రక్షించగలిగినారు అనేది చెప్పరు. దేవుడు మాట్లాడాడు. ఒక సహోదరు ఇలాగే అనింది, డాక్టర్లే నీకు పుట్టరమ్మా పిల్లలు అని అన్నారు. లేదు బ్రదర్ అని చెప్పి దేవుడే నాతో మాట్లాడాడు. కవలలు జాగ్రత్త. ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, దేవుడు నాకు తెలియజేశాడు. చెప్తే భయపడతారని చెప్పలేదు. ఇక్కడ దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని ఎవరికి తెలియదు. దేవుడే చెప్తున్నాడు. 9-10 వచనాల్లో, ప్రకటన 7వ అధ్యాయం, మనం 9-10 వచనాల్లో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని
సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అనే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. మా రక్షణ. సో ఖర్జూరపు చెట్టు రక్షణను సూచిస్తుంది. ఖర్జూరపు యొక్క చెట్టు యొక్క లక్షణాలు ఎండిన ఎడారిలో పెరుగుతుంది, ఏపుగా పెరుగుతుంది, తీయటి ఫలాలు ఇస్తుంది. వ్యవసాయకునితో పని లేదు, ఫలాలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఒక ఆత్మను రక్షించలేరు ఈ దినాలలో రక్షించబడిన వారు. మంత్రాలు, తంత్రాలు, జంత్రాలు, ఆ మాట తీరు, చిలక దోష్యం, దేవుడు చెప్పారని చెప్పేస్తారు. ఎంతటి అపచారం! శాపగ్రస్తురాలుగా కాకూడదుగాక. అట్టి మాటలు నీ జీవితంలో అనకుందువుగాక. ఎందుకు నీకు నీవే శాపం తెచ్చుకుంటున్నావు? 365 రోజులు పచ్చగా ఉంటుంది, నువ్వు ఉంటున్నావా? ఆ ఖర్జూరపు చెట్టు 365 రోజుల ఆడనొప్పి, ఏడనొప్పి, ఆ సంవత్సరం రోజులు కూడా నువ్వు సరిగా ఉండవే. ఒక నెల రోజులు, ఒక వారం ఈ బండారం బయటపడుతుంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చకు. అందుకే కదా అననీయ, సప్పేరాల లాంటి వ్యక్తులు అపస్తుల కాలంలో మరొకరు లేరు. అట్టి కుటుంబమే. చిన్న పొరపాటు. పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసపుచ్చారు? ఓ సహోదరుడా, దేవుడు ఆయనతో మాట్లాడాడని చెప్పకో. నీకు నీవే మరణాన్ని తెచ్చుకుంటావు, నీకు నీవే శాపాన్ని తెచ్చుకుంటావు. దేవుని ఉగ్రత, దేవునితో ఆటలాడకో, పరిశుద్ధాత్మునితో ఆటలాడకో. మానవునికి మానవుడు తప్పు చేసిన ఎడల దేవుడు సహించగలడు. దేవుణ్ణే మోసపుచ్చితే ఏమవుతుంది? పేతురు ఆఫ్టర్ మాట చెప్పగానే డాయి. నీరు లేకుండా బ్రతుకుతుందండి ఖర్జూరపు చెట్టు. నువ్వు బ్రతకగలవా? వాక్యము లేకుండా నీవు బ్రతకగలవా? వాక్యముడే నీరు లేకుండా నువ్వు బ్రతకగలవా? నిత్యము నీవు జీవించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకునిగా అంగీకరించాలి. అందుకే యోహాను సువార్తలో స్పష్టంగా మాట్లాడగలిగినాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆత్మ, నీరు, ప్రాణం. జాగ్రత్త. నీరు లేకుండా నీవు లోకములో అనేకులు వాక్యము లేకుండా పతనావస్థలోనికి వెళ్ళిపోయిన వారు ఎందరో. లేఖనాలు చదివితే అర్థమవుతుంది. ఇది సరిగా చదవరు, సరిగా అర్థం చేసుకోరు. నాకంతా తెలుసు, పరిశుద్ధాత్ముడే నాతో మాట్లాడుతున్నాడు అంటాడు. మరి ఖర్జూరపు చెట్టులాగా నీవు లేవే. ఎండిన ఎడారిలో పెరుగుతుంది, నువ్వు పెరగగలవా? ఎండిన ఎడారిలో ఏపుగా పెరుగుతుంది, తీయటి ఫలాలు ఇస్తున్నాం. మనం ఇస్తాం ఫలాలు, శరీర ఫలాలు ఇస్తాం, శారీరక ఫలాలే.
ఒక వ్యవసాయకునితో పని లేదు. ఖర్జూరపు చెట్టుకి నీకు అందరూ కావాలి, తండ్రి కావాలి, తల్లి కావాలి, దైవం కావాలి, పరిశుద్ధాత్మని కావాలి, అన్నీ కావాలి. అన్నిటితో మోసపుచ్చుకుంటున్నావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. బీ కేర్ఫుల్. దేవునితో ఆటలాడద్దు. లెక్కింపజాలని ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహంలోని ఉండాలి అంటే దినములు చెడ్డవి గనుక దాన్ని సద్వినియోగం చేసుకుని నరుడు నారి ధన్యుడు ధన్యురా. చూడండి, కొన్ని మాటలు చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. 2వ కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చదువుతున్నాను. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేనును మరెక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక సార్లు ప్రాణాపాయంలో ఉంటుని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ నల్లువది దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి బగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలలోను, అన్ని జనుల వలన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇటు కష్టాలు నీవు పొందావా? పొందగలవా? అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉండినప్పుడు దర్శించిన తరువాత, అది దర్శనం అంటే, దేవుడు మాట్లాడటం అంటే అది దర్శనం. నాకు దర్శనం. ఈ దినాల్లో ఇటువంటి వారు ఎక్కువైపోయారు. ఎందుకు పనికిరారు? అటు ఇటు రెంటికి చెడ్డ రేవడ. ఒక్క ఆత్మను ఎంతమంది ఆత్మను రక్షించాడండి. ఆ దర్శనము తరువాత ఇక్కడికి పొమ్మన్నాడు, అక్కడికి పొమ్మన్నాడు. అదే ఆ దర్శనం. దర్శనం అంటే ఒక పాపిని రక్షించడం. ఒక ఆత్మను దేవుడి సన్నిధికి నడిపించడం దర్శనం. ఫలానా చోటుకెళ్ళి స్వార్థ చెప్పి వాళ్ళని నడిపించు అని మనం సరైన అవగాహనలో ఉంటే కదా, మన స్వార్థను వారు నమ్మితే కదా. పోవమ్మా, పోవయ్యా, నీ జీవితం నాకు తెలియదా? నీ నడవడికి నాకు తెలియదా? అపొస్తలుడైన పౌలును చూసా, వీళ్ళు ఎవరంటే వీళ్ళు అని సైతానుడు తిప్పి కొట్టాడట. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా మాటలు కాదు. ఈనాడు క్రైస్తవుడు ఒక పాపిని రక్షించలేనటువంటి ఖర్జూరపు చెట్టులాగా జీవించలేని జీవితం. రెండవదిగా
గమనించినట్లయితే రక్షణ గురించి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి చూడండి, ఆ 7వ అధ్యాయం ప్రకటన 10వ వచనాన్ని చదువుతున్నాను. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిన మా రక్షణకై. ఎవరండి నీకు రక్షణ ఇచ్చింది? ఎవరి ద్వారా నువ్వు రక్షించబడ్డా? దేవుని వాక్యము ద్వారా. నేను నిన్ను రక్షించింది, నేను నీకు బాప్తిసం ఇచ్చింది, నేను నీకు పెళ్లి చేసింది అని చెప్తుంటారు ఈ దినాల్లో గొప్పగా. దేవుని వాక్యం నీ వద్దకు వచ్చింది. అది ఎవరైనా సరే, అట్టి దూతను దేవుడు పంపించాడు, చెప్పించాడు. ఆ వాక్యం ద్వారా నీ జీవితము సరిదిద్దుకున్నావు. నువ్వు పాపివని గ్రహించావు. ఆ సత్యదేవుణ్ణి ఎరిగి తెలుసుకుని గ్రహించి ఉన్న చోటున ఉన్నపాటున పాపంలో ఒప్పుకొని కన్నీరుగార్చి ఏడ్చి ఆ ప్రభువైన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించావు. మర్చిపోతే ఎలాగో గతాన్ని. ఇష్టంగా ఆడుకోవడం, ఇష్టంగా పాడుకోవడం, చెప్పకూడనే మాటలు. రక్షణ గురించి చెప్పు. నువ్వు ఎలా రక్షించబడ్డావో చెప్పు. ఒక ఆత్మను రక్షించు, అది రక్షణ. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1-6 వచనాలు. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన్ను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారము ఆయన. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గురించి కీర్తన పాడుడి. యెహోవా తన మహాత్మ్యమును వెల్లడిపరచను, భూమి అంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. అదండి రక్షణ. నాకు ముందే చెప్పాడు, నాకటి బొమ్మన్నాడు, నాకటి బొమ్మన్నాడు. మీకు చెప్తే బాధపడతారని చెప్పలేదు, నాకు ముందే తెలుసు. నీ గత జీవితము ప్రభువులో రక్షణలో ఎలా ఎదిగావు, ఎలా నీ జీవితాన్ని ఆ పాపాన్ని ఒప్పుకున్నావు, ఆ రక్షణ గురించి నేను ఇది వరకు ఇలా నడిచేవాడిని, ప్రవర్తించేవాడిని, మాట్లాడేదానిని, ఇటువంటిది నా జీవితం అంతా మారింది. ప్రభు వాక్యము నన్ను దర్శించింది, ఈ వాక్యము నన్ను పట్టుకుంది, ఈ వాక్యము నాకు రక్షణ అనుగ్రహించిందని చెప్పటం లేదు. అయ్యప్పు వేసి జాగ్రత్త సుమా. భావి అనగా వ్యక్తిని, వ్యక్తురాలను తెలియదు. నువ్వు ఏ బావి నీళ్ళు తాగుతున్నావు, ఆ బావి దగ్గరే ఉండమ్మా. సమరయ స్త్రీ ఏ బావి దగ్గరికి వచ్చిందంటే యాకోబు బావి దగ్గరికి వచ్చింది. జీవితం మారింది, నడవడిక మారింది,
ప్రవర్తన మారింది, స్థితిగతులు మారాయి. ఈయన యేసు కాడా చెప్పగలిగింది. తన ఊరి వారి అందరికి రక్షకుడైన యేసును చూపించింది. 2 దినాలు ఆ ఊరిలో ఉండేటట్లు, వారు కోరుకునేటట్లు చేయగలిగింది. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేశావు? ఎంతమందిని నడిపించావు? ఎంతమందిని రక్షించావు? పూర్వకాలమున పొలములలో మరి ఆ గ్రామంలో బావులు ఉండేటివి. వ్యవసాయ రంగానికి, ప్రజల అవసరాలకి ఎంతో ఉపయోగపడుతూ ఉండేది. ఆ దినముల్లో కూడా అబ్రహాం అనేక బావిలు తవ్విస్తే ఫిలిస్తీయులు పూర్తి చేసేవారు. తిరిగి కుమారుడైన మరి ఇస్సాకు వాటిని త్రవ్వించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ఎలా ఉన్నావు? సమరయ స్త్రీలాగా యాకోబు బావి దగ్గరికి వచ్చిన నీవు ఊరి వారందరికీ నీ రక్షణను గురించి తెలియజేస్తున్నావా? కప్పగంతులు వేస్తూ సిగ్గు చరము లేని జీవితమా? ఎవరైనా ఏంటి జీవితం అనిపించుకునే విధానంలో జీవిస్తున్నారా? అట్టి జీవితంలో జీవించిన సమరయ స్త్రీయే మార్చబడింది. రైతులా అవుయువా. అందుకే యెషయా గ్రంథం 55వ వచనం, 55వ అధ్యాయం 1వ వచనం, తప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియో ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కానిదాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యర్థపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఆ వాక్యాన్ని నువ్వు భుజిస్తే మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి. అందుకే అంటున్నాడు, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఎన్నెన్నో మాటలు దర్శనం అంటారు, ఆడ వాక్యం బాగలేదు ఎడపొచ్చానంటారు, మళ్ళా దర్శనం ఇచ్చాడు దేవుడు అంటాడు. ఇట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. మారేమంటూ మోసంలో పడతారు. జాగ్రత్త ఓ క్రైస్తవురాలా, నీ జీవితాన్ని చక్కదిద్దుకో. దేవుడి మాటలు దీవించును కాక. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.